అందుకే నో అని చెప్పడం కూడా చాలా కష్టం అమ్మ. అది నేర్చుకోవాలి. అవును. ఈ వయసులో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను. ఈ మధ్య చెప్పిన ఒక 4 నోలు చెప్పండి సార్. అంటే క్యారెక్టర్స్ కావచ్చు, లేదు సినిమాలకి నో అని చెప్పనమ్మా. సినిమాలకి ఎందుకంటే నాకు అది తపన డెఫినెట్లీ. ఎందుకంటే నేను అందరికీ తెలిసిన ఒక 7.5 year ప్రైమ్ ఏజ్లో ఉన్నప్పుడు నాకు పని లేదు. కానీ అది చాలా అసలు అర్థం చేసుకోలేని విధంగా ఉంది. అది అసలు లేకుండా ఎలా ఉంటుంది సార్? అసలు లేకుండా అని కాదమ్మా. ఎలాగైపోయిందంటే 365 రోజులు అవును. ఒక సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ పడిన తర్వాత మీరు జనరలైజ్డ్గా ఏముంటుంది, అట్లీస్ట్ 300 రోజులు మీరు పని చేస్తారు కదా, మినిమం అనుకోండి. 10 రోజులు 15 రోజులు పని చేసి మిగతా రోజులు ఖాళీ ఉంటే అది పని ఉన్నట్ట పని లేనట్ట? మీరు నాకు సమాధానం చెప్పండి. పని లేనట్టే సార్. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అండ్ నిజానికి ఆ రోజుల్లో రెమ్యూనరేషన్స్ కూడా అంత ఎక్కువ కాదు, చాలా తక్కువ. ఇప్పుడైతే లక్షల్లో మాట్లాడుతున్నారు. మినిమం అసలు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు రోజుకి 2 లక్షలు అలా 1 లక్ష అలా అడుగుతున్నారు. ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి కదా సార్. ఈవెన్ గాయకులకు కూడా మేము మొన్ననే అనుకున్నాం ఈ మాట. సో ఇప్పుడు మేము కొంచెం ఏమైనా అంటే గురుగారు మీరు కూడా అలా అడిగితే ఎలాగండి అని వాళ్ళు ఏదో అంటుంటారు. ఏంటో అర్థం కాదు అదంతే. సరే, ఇట్స్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో అందుకే నేను ఇన్ టుడేస్ వరల్డ్ ఏంటంటే, నువ్వు ఒక కమోడిటీ, ఒక వస్తువు, ఆ వస్తువుని నువ్వే మార్కెట్ చేసుకోవాలి. ఎలా మార్కెట్ చేసుకోగలుగుతావు నీ చేతిలో ఉంది. నీ మాట తీరా నువ్వు ఎవరైనా పెట్టి మాట్లాడిస్తావా అన్నది, అది దట్ ఈస్ ఆల్సో బిగ్ టాలెంట్. అది కష్టం సార్. అంటే కొంత ఒక విధమైన వాతావరణానికి అలవాటు పడిపోతే అందులో కొంచెం అనకూడదు కానీ ఇలాగా అంటే మార్కెట్ చేసుకునే వాళ్ళు సంస్కారం లేదా అని కాదు, కానీ ఒక విధమైన సంస్కారవంతమైన పెంపకంలో కొంచెం మధ్యతరగతి కుటుంబాల్లో మనకి ఎందుకంటే ఒక ఆత్మాభిమానం కూడా ఉంటుంది కదా సార్. 100% ఉంటుందమ్మా. అగైన్ అదేనమ్మా. ఇప్పుడు ప్రతి దీనికి లైక్ కాయిన్ హ్యాస్ 2 sides అన్నట్టు, మార్కెట్ చేసుకోవడానికి అని అనుకుంటే అడగడం, పర్వాలేదు మనకు కావాల్సింది పని కదా, తప్పేముంది అని అడగడం. లేదంటే మీరు అన్నారు వద్దు, మన గురించి తెలుసు కదా. నేను అలాగే ఎలా ఆలోచిస్తానంటే, నా గురించి తెలుసు, నా కేపబిలిటీస్ ఏమిటి తెలుసు, నా పర్సనాలిటీ ఏమిటి తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని వెళ్ళేసరికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో అన్న భావన నాకు ఉంటుంది. ఒకానొక సందర్భంలో, పేరు ప్రస్తావించను కానీ, ఒక సందర్భంలో నేను ఒక టెలివిజన్ సీరియల్ షూటింగ్ జరుగుతోంది, రైట్. ఆ ఇంటి మేము ఏ లొకేషన్ అయితే షూటింగ్ చేసినామో ఆపోజిట్లో నేను ఎప్పుడో పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు, వారు ఇప్పుడు పెద్ద డైరెక్టర్, వారి ఆఫీస్ అక్కడ ఉన్నారు అంటే ఓకే, జస్ట్ ఒక హలో చెప్పడానికి నేను వెళ్ళాను. ముందు వెళ్దామా వెళ్దాం అంటే నా కలీగ్ ఎవరో వెళ్దామండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వచ్చాను ఇలాగా అని చెప్పేసారు. కుర్రాడు ఎవరు వచ్చి లేరండి ఆయన బిజీగా ఉన్నారు తర్వాత రమ్మండి అని చెప్పేసారు. ఐ సెడ్ ఫైన్ అని వెళ్ళిపోయాను. నేనేమి దాన్ని ఇట్ డింట్ ఈవెన్ టచ్ మై. ఐ సెడ్ మేబీ వాళ్ళు ఏదో డిస్కషన్లో ఉన్నారని వచ్చేసాను. తర్వాత ఒక 2 రోజుల తర్వాత సార్ మీరు వచ్చి వెళ్ళారా నేనేనండి. ఐఎమ్ సారీ అండి అన్నారు. అంటే మీరు వచ్చి వెళ్ళారు నా వాడు చెప్పలేదండి అని. ఐ సెడ్ ఓకే సార్ కూల్, అయిపోయినట్టు లీవ్ ఇట్ అవుట్, వదిలేయండి. సో అక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కుర్రాడు వచ్చింది సార్ సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, వేషాలు ఏమీ లేవని చెప్పమన్నారండి అని. సో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, ఓహో ఇలా కూడా ఉంటుందేమో. అందుకని వద్దు, డోంట్ డిస్టర్బ్ ఎనీవన్. యాక్సిడెంటల్లీ ఎదురుపడ్డాం అనుకోండి, ఎలా ఉన్నారండి, బాగున్నారా కట్. అది తప్పు అంటే తప్పు, అది రైట్ అంటే రైట్, వదిలేయడమే అంతే. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే విషయాలైనా కూడా కొంచెం ఇబ్బందే సార్. ఇబ్బంది అని కాదమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నాను. అందుకనే నేను ఎలా తీసుకుంటాను, నేను తప్పు అని కూడాను అదే అర్థం చేసుకోవడం. వారికి ఏంటి డే ఇన్ డే అవుట్ లెటర్స్ ఒక 6 నెలలండి, లేకపోతే సంవత్సరం అనండి, లేకపోతే 2 సంవత్సరాలండి, రోజు నాలాగే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఆర్టిస్ట్ వేషం కోసం. ఆయన చూసి ఆయనకి విసుకొచ్చి ఉంటుంది. కరెక్ట్గా భోంచేసే టైంకి ఇలా ఎవడో వచ్చాడంటే బహుశా ఇదేమో అని అనుకుని ఉంటారు. అనుకునే ప్రమాదం ఉంది. కరెక్టే అదే. సో నువ్వు అలాగా ఆలోచించావనుకోండి, అది తప్పుగా అనిపించదు. దాని నుంచి నేను నేర్చుకున్న పాఠం వద్దు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సార్, మీరు శైలజ గారు కొంతకాలం అవకాశాలు రాలేదన్నారు కదా, ఆ టైంలో ఇంత పెద్ద లెజెండ్ దిగ్గజం బాలుగారు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలామందికి వచ్చే ప్రశ్న ఇది, వారు ఒక 2 మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా ఒక నలుగురు చెప్తే అని.
అది బహుశా వారి ప్రిన్సిపల్స్‌కి వారు ఎవరిని ఎప్పుడు చరణ్ గారినే ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు పాడిచ్చు అని చెప్పారమ్మా, చెప్పరు. చెప్పరు. అలాంటిది సార్‌ని తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ ప్రశ్న రాక మానదు. వస్తుంది. బట్ ఆయన కూడా ప్రాక్టికాలిటీ కోసం. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అమ్మా, ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు అడిగిన దీని గురించే శైలజ గారు చెప్పారు ఇంటర్వ్యూలో, అన్నయ్య ఎవరికి రికమెండ్ రికమెండ్ చేయరని. అని అవును. చెప్పారు అంటారు. ఆవిడ. అవును. అవును. నేను చెప్పాను, సార్ హిమ్సెల్ఫ్ హెస్ టోల్డ్, అవును. నేను ఎవరికి చెప్పనండి నా చెల్లెలు పాడుతుందని, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాడుతుందని. అవునవును. అవును. బాగుంది, కేపబిలిటీ ఉంటుంది, వాళ్ళే పిలుస్తారు. బట్ నేను అన్నగా వ్యక్తిగా ఏంటి, నా మ్యూజికల్ ట్రూప్స్ నా కాన్సర్ట్స్లో నా చెల్లెల్ని తీసుకెళ్తున్నాను. ఇంతకన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి చెప్పండి. అది కరెక్టే సార్. అది కరెక్ట్. అంటే ఇది ఎందుకు సార్ అంటే ఏదో టాలెంట్ కోసం అని కాకుండా ఒక బేసిక్ ఒక కెరియర్, ఒక జీవిత సమస్య అయినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొని ఉంటారా? ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి ఉంటారా? 7.5 సంవత్సరాల పాటు అంటే చిన్న విషయం కాదు కదా సార్. ఎలా ఎదుర్కొన్నారు సార్ అప్పుడు మరి? దట్ ఈస్, నేను అగైన్ ఇక్కడ కూడా నేను పాజిటివ్గా ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు బోత్ ఆఫ్ అస్ సినిమా ఇండస్ట్రీ, నేను ఆ టైంకి రికగ్నైజ్డ్ యాక్టర్, హ్మ్. తను కూడా రికగ్నైజ్డ్ సింగర్. ఇప్పుడు మా ఇద్దరు ప్రయాణం ఎలా తీసుకుందాం, ఆన్ వన్ సైడ్ తను బిజీ, నేను బిజీ, ఓకే, కలయిక ఆర్ ద స్పెండింగ్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఇవాళ మా ఇద్దరికి ఉన్న ఈ అవగాహన ఆ రోజు ఉండకపోయిండేదేమో. ఆ పని లేకపోవడం వల్లే ఇంత అండర్స్టాండింగ్ వచ్చిందేమో. మనిషికి ఎప్పుడు ఎవ్రీథింగ్ స్మూత్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. కష్టాలు వచ్చినప్పుడే నిజ స్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి. అది గనక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఇస్ స్మూత్. సో బహుశా మా ఇద్దరిని ఈ అండర్స్టాండింగ్ ఇలా ఉండడం కోసమే భగవంతుడు ఇది చేసాడేమో అని నేను అనుకుంటాను. ఇది ఇప్పుడు ఆఫ్టర్ థాట్ సార్. అప్పటి పరిస్థితుల్లో అప్పుడు అంతేనండి. హౌ డిడ్ యూ స్విమ్ త్రూ అండ్ మీ తర్వాత మీ ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి See, మరి? నా బేసిక్గా అప్పుడు ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కొనుక్కున్నవి. సో ఫస్ట్ మన ఇంట్లో ఏం చేస్తాం, ముందు పెట్టేస్తాం. వన్ బై వన్ అది అమ్మేయడమో ఏదో చేస్తాం. దట్స్ హౌ ఐ వెంట్ త్రూ. దట్స్ హౌ వి వెంట్ త్రూ. తర్వాత ఏం చేయాలి అని సరే మళ్ళీ నేను ఐ వెంట్ టు తాజ్ కోరమాండల్, మళ్ళీ ఉద్యోగం చేయడానికి అడిగాను, నవ్వారు. నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర అడిగాను. అప్పటికి ఎన్ని సినిమాలు అయిపోయాయి మీవి? అంటే obviously. నేను ఎన్ని సినిమాలు అయిపోయాయో అని పక్కన పెట్టండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ఫిల్మ్ కాల్డ్ శివ. దాని తర్వాత జరిగింది. It's ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ విల్ టాక్ అబౌట్ ఓన్లీ శివ. నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చిన నువ్వేం చేస్తావురా అని, డ్రైవింగ్ వచ్చు, పిఆర్ఓ చాఫర్ కమ్ పిఆర్ఓగా చేస్తాను, మీ బిజినెస్లు ఎవరో వస్తుంటారు కదా తీసుకురావడం చూపించడం ఇవి అని నవ్వేశారు. అది ఇట్స్ నాట్ దట్ దే డిడ్ంట్ వాంట్ టు గివ్ మీ, బట్ వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ ఎ డెలికేట్ థింగ్ అనమాట. అలాంటి తరుణంలో నిజంగా నాకే కాదు, నాలాంటి ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పింది, భగవంతుడు టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదం కింద పంపించాడు. కరెక్ట్. ఆ వరప్రసాదం ఏంటంటే నా జీవితమే కాదు, నాలాంటి ఎంతోమంది జీవితాల్ని రోడ్డును పడేయకుండా చాలా గుప్తంగా కాపాడేసింది. అందుకని టీవీకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను.